గ్రామ పంచాయతీలకు కేంద్రం 12,000 కోట్లు మంజూరు చేసిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 2 ఏళ్లుగా రాష్ట్ర సర్కార్ నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని చెప్పారు. మార్చి 31లోగా కేంద్ర నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో జడ్పీ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఎంపీ రఘునందన్ రావు. ప్రతి పైసా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వమే. గ్రామ పంచాయతీలకైనా మున్సిపాలిటీలకైనా స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చిన టాయిలెట్లైనా ప్రతిదీ వస్తుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తుంది. ఆఖరికి కూడా మా కాంగ్రెస్ మిత్రులు కడుతున్న అంగన్వాడీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇచ్చిన. పంచాయతీలకు 20 లక్షలు, అంగన్వాడీలకు 8 లక్షలు, వివో భవనాలకు 10 లక్షలు, గోదాములకి 15 లక్షలు, ఇట్లా ప్రతి పథకానికి ఇస్తా ఉన్నాం. దయచేసి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 1250 కోట్లలో మీ ఊరికి దాదాపు ₹1 కోటి వస్తాయి. ప్రతి సర్పంచ్ గారు ఆ రకంగా దరఖాస్తులు పెట్టుకొని ముందుకు పోవాలని సర్పంచ్ మిత్రులందరికీ కూడా హితవు చెప్తారు.